మనం ఇప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ పవర్ అంటే ఏంటి చాలా సింపుల్గా తెలుసుకుందాం. మన సబ్కాన్షియస్ మైండ్లో ఆల్రెడీ స్టోర్ అయినటువంటి బిలీవ్స్, హ్యాబిట్స్, మెమరీస్ అండ్ ఫీలింగ్స్ మన ఫ్యూచర్ని క్రియేట్ చేస్తాయి. మీరు చైల్డ్హుడ్లో ఏం చదివారు, ఏం నేర్చుకున్నారు, అవి సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయిపోతాయి. మీరు ఫ్యూచర్లో ఏం జరుగుతుందో మ్యాక్సిమం మీ సబ్కాన్షియస్ మైండే డిసైడ్ చేస్తుంది. అది ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ అయిపోతుంది. ఎలా అంటే కాన్షియస్గా మనం ఆలోచించకపోయినా సరే సబ్కాన్షియస్ మైండ్ ఆల్రెడీ మన లైఫ్ని డిజైన్ చేసేస్తుంది. ఒకసారి ఇలా థింక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పాపని తన చైల్డ్హుడ్లో నువ్వు చాలా తక్కువ, నీ వల్ల ఏం కాదు, నువ్వేం చేయలేవు అని పదే పదే తనని అంటున్నాము అనుకోండి. అది తన సబ్కాన్షియస్ మైండ్లో నెగిటివ్ బిలీవ్గా క్రియేట్ అయిపోతుంది. ఫ్యూచర్లో అలాంటి పిల్లలు ఏది చేయాలన్నా కూడా భయపడతారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో ఏం స్టోర్ అయి ఉంటుంది, నేను ఏది చేయలేను, నేను చాలా అందరికన్నా తక్కువ, ఇలాంటివన్నీ కూడా ఆల్రెడీ స్టోర్ అయి ఉండడం వల్ల వాళ్ళు ఏ పని చేయడానికి కూడా భయపడతారు, సక్సెస్ని చూడలేరు. ఎందుకంటే తన ఫ్యూచర్ని, తన డేని తన సబ్కాన్షియస్ మైండే డిజైన్ చేసింది కాబట్టి. అలాగే ఒక పాపని నువ్వు చాలా గ్రేట్, నువ్వు సూపర్ టాలెంటెడ్ అని ఎప్పుడు చెప్తూ ఉన్నామనుకోండి, ఆ పాప సబ్కాన్షియస్ మైండ్లో ఎంతో పాజిటివ్గా డెవలప్ అవుతుంది. ఫ్యూచర్లో వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉంటారు. మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా, క్లాస్లో ఫస్ట్ వచ్చేవాళ్ళు నెక్స్ట్ ఇయర్ కూడా నేనే ఫస్ట్ రావాలి అని సబ్కాన్షియస్గా ఫిక్స్ అయిపోతారు. ప్రతిసారి వాళ్ళే ఫస్ట్ రావడం మొదలు పెడుతుంది. ఎందుకు ఇక్కడ డిజైన్ చేస్తుంది ఏంటి, వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్. ఎందుకంటే తన గురించి చుట్టూ ఉన్న వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంటుంది అంటే, తను బాగా చదువుతుంది, హ్యాపీగా తనే ఈసారి కూడా స్కూల్ ఫస్ట్ వస్తుంది. ఇలా ఆ పాపను చూడగానే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిలో అది ఆ సబ్కాన్షియస్ మైండ్లో అలా ఫిక్స్ అయిపోతారు. అప్పుడు ఆ పాప ఏం ఆలోచిస్తుంది, తన సబ్కాన్షియస్ మైండ్లో ఇవన్నీ ఫిక్స్ అయిపోతాయి. నేను బాగా చదువుతాను, నెక్స్ట్ టైం కూడా నేనే ఫస్ట్ రావాలి. ఇవన్నీ కూడా తన సబ్కాన్షియస్ మైండే తన లైఫ్ని డిజైన్ చేస్తుందన్నమాట. అలాగ తను ప్రతిసారి కూడా సక్సెస్ని చూస్తుంది. ఎక్కడ నెగిటివ్ అవ్వదన్నమాట. అలాగే మనం మన పిల్లల్ని ఎప్పుడు పెంచేటప్పుడు మన పిల్లలకి ఎప్పుడు ఎలా చెప్పాలి అంటే, నువ్వు చాలా గ్రేట్, నువ్వేదైనా సాధించగలవు, నువ్వెక్కడా తక్కువ కాదు, ప్రతి దానిలో నువ్వే ఫస్ట్ వస్తావు, నువ్వు చక్కగా చదువుతావు, నువ్వు చాలా క్రమశిక్షణతో ఉన్నావు. ఇలా మనం ఎప్పుడైతే వాళ్ళతో చెప్పడం, పొగడడం స్టార్ట్ చేస్తామో వాళ్ళ లైఫ్లో వాళ్ళు ప్రతి దాంట్లో కూడా సక్సెస్ని చూస్తారు. కాబట్టి మీ పిల్లల్ని ఎప్పుడు కూడా మీరు తక్కువ చేయకండి. ఓకే, ప్రతిరోజు కూడా మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి అంటే, మన సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి అంటే, మనం మార్నింగ్ నిద్ర లెగుస్తూనే మనల్ని మనం మిర్రర్లో చూసుకుంటూ ఈ విధంగా పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పడం స్టార్ట్ చేయండి. నేను సక్సెస్ఫుల్, నేను ప్రతి దానిలో, నేను చేసే ప్రతి పనిలో కూడా నేను సక్సెస్ని చూస్తున్నాను, నాకు అందరి ప్రేమ కూడా దొరుకుతుంది, అందరూ నాకు అన్ని విధాలా సహకరిస్తున్నారు. ఇవే సెల్ఫ్ అఫర్మేషన్స్ అంటే. ఐ యామ్ గుడ్, ఐ యామ్ రిచ్, నా లైఫ్ చాలా బ్యూటిఫుల్గా నాకు నచ్చినట్లుగా నడుస్తుంది. ఇలా ప్రతిరోజు కూడా నిద్ర లెగుస్తూనే మిమ్మల్ని మీరు చూసుకుంటూ హ్యాపీగా ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ని చెప్పుకోండి. 21 డేస్లో మీరు మీ లైఫ్లో సక్సెస్ని చూస్తారు.